ముఖ్యంగా ఈ వీడియోలో మనమైతే 3 టాపిక్స్ పైన డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2024 సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే వచ్చేస్తుంది. ఈసెట్ 2024 సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా సేమ్ యాజ్ ఫస్ట్ కౌన్సిలింగ్ లాగా అయితే ఉంటుంది. మళ్ళీ ఎవరైతే పేమెంట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో చేయలేదో వాళ్ళందరూ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ సెకండ్ కౌన్సిలింగ్లో అయితే మీరు పేమెంట్ అయితే ఆప్షన్ రిలీజ్ చేస్తారు. సో మీరు అప్పుడు డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ అంతే ఉంటుంది. లైక్ మీరు మళ్ళీ మీ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి రీఅప్లోడింగ్ చేయడము ఇదంతా కూడా ఒక ఎత్తు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఈసెట్ 2024 వాళ్ళకి 2 కాలేజెస్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు. దీన్ని మీరు అందరూ కూడా గమనించడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రెజెంట్ మీకు స్క్రీన్ షాట్ అయితే కనపడుతూ ఉంటుంది మన యొక్క స్క్రీన్లో అయితే. సో ఈ 2 కాలేజెస్ నుంచి అయితే మీరు గనక జాయిన్ అయితే ఈ యొక్క 2 కాలేజెస్లో ఒకటి వచ్చేసరికి జేఎన్టీయు కలికిరి, ఇంకోటి వచ్చేసరికి మనకు డైరెక్ట్గా ఎస్వి యూనివర్సిటీ తిరుపతి అనమాట. సో ఈ 2 కాలేజెస్ నుంచి మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. బికాజ్ ఎందుకంటే అవి ఎందుకో సపరేట్గా కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనేసి సో వాళ్ళనైతే ఈ ఏపీఎస్సీహెచ్ అయితే తీసేసిందనమాట ఫీజు రియంబర్స్మెంట్ నుంచి అయితే. సో ఇక్కడ ఫీ డీటెయిల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇన్ కేసు మీరు ఆ కాలేజ్లో ఈ కోర్సు చేయాలి అనుకుంటే ఇంత ఫీ పేమెంట్ చేసి ఇన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయనేసి అక్కడ క్లియర్గా మనకైతే స్క్రీన్ షాట్లు అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది మనకు ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన సెకండ్ కౌన్సిలింగ్ అప్డేట్, అదేవిధంగా సీట్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్. అండ్ కమింగ్ టు డిప్లొమా C20 ఎగ్జామినేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతూ ఉన్నారు C20 ఎగ్జామ్స్ అనేటివి మళ్ళీ ఎప్పుడు పెడతారు అనేసి. సో మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పినట్టు మీకు గుర్తుకున్నట్లయితే అక్టోబర్ అండ్ నవంబర్లో సో మీకైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు 2024కి సంబంధించి. సో ప్రెజెంట్ C20 స్టూడెంట్స్ అయితే 2 టైప్స్ అయితే ఉన్నారు ఇప్పుడు. ఒకరు వచ్చేసరికి రెగ్యులర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి సప్లిమెంటరీ. ఓకే, సో రెగ్యులర్ వాళ్ళు డైరెక్ట్గా 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారు. అండ్ సప్లిమెంటరీ వాళ్ళు రిమైనింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో సో ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి రాయబోతూ ఉన్నారు. సో ఇవి ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎలా క్రాక్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్. సో సప్లిమెంటరీ అనేది లేకుండా మీ మైండ్లో తీసేయడం కోసము సో మనం ఎవ్రీడే సో దీనిపైన వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ముందుగా మన ఛానల్ ఎంత వాల్యూ మీకు అనేసి తెలుస్తూ ఉంటుంది. లైక్ మీకు రెగ్యులర్ ఎగ్జామ్స్కి సంబంధించి 5th సెమిస్టర్ ఏదైతే ఉందో సో మీరు ఏదర్ త్రిబుల్ అయినా, ఈసీఈ అయినా అండ్ సిఎస్సి అయినా, ఓకేనా, సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఆర్ మెకానికల్, సో ఎటువంటి బ్రాంచ్ అయినా కూడా మీకంటూ ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి సంబంధించి కూడా. ఓకేనా, సో ఈ రెగ్యులర్ ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేసుకోవాలి మనము ముందుగా. ఓకే, సో ఈ టైం నుంచి ఆ టైం వరకు మనం ఎలా క్రాక్ చేస్తే ఈ యొక్క 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ 5th సెమిస్టర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి రాస్తారు ఖచ్చితంగా. దాంట్లో ఖచ్చితంగా సప్లిమెంటరీ రాసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ సప్లిమెంటరీ రాసే టయానికే మనకి ఈ రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఈ రెండింటిని ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి, ఓకేనా. సో మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది మీకు లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాంటిటప్పుడు మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. సో ఎలా మనము మన టైం షెడ్యూల్ అనేది చేసుకోవాలి. సో ఒకటేసారి 2 ఎగ్జామ్స్, ఒకటే రోజు 2 ఎగ్జామ్స్ ఉంటే దాన్ని మనం ఎలా కవర్ చేసుకోవాలో సో నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం మీకైతే రిలీజ్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి రిలేటెడ్గా. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, డిప్లొమా C23 ఎగ్జామినేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు అందరికి కూడా పదే చెప్తున్నాను, C23 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, సో మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి అనేసి నేను ఒక వీడియో పర్టికులర్గా చేశాను. సో ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే సో జస్ట్ మీరైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాని నుంచి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లైక్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మనం ఏంటంటే సో మార్జిన్స్ ఎలా వేయాలి, ఏ క్వశ్చన్ ఏది ఎప్పుడు రాయాలి, ఇవన్నిటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. బట్ ఆ వీడియోని పెద్దగా ఎవరు చూడలేదు. మేబీ C23 స్టూడెంట్స్ మన దాంట్లో లేకపోయి ఉండొచ్చు. బట్ ఈ ప్రెజెంట్ ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉన్నారో C23 స్టూడెంట్స్, దయచేసి మీ క్లాస్ వాళ్ళకైతే షేర్ చేయండి. బెటర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది, ఓకేనా. సో మార్జిన్స్ ఎలా వేయాలి,
కొంచెం ఇంప్రెషన్ ఎక్కువగా రావాలి అంటే మన పైన మన పేపర్ పైన సో మనం ఎలా ప్రజెంట్ చేయాలి అనేసి ఒక వీడియో పర్టికులర్గా చేశాను అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇంకొక వీడియో డెడికేటెడ్గా దీనిపైన అయితే వీడియో చేస్తాను సో దాన్ని కూడా మీరైతే గమనించవచ్చు అండ్ C23 వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి కూడా కండక్ట్ చేస్తారు అది కూడా అక్టోబర్ నవంబర్ 2024 సో రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేది థర్డ్ సెమిస్టర్ వాళ్ళైతే రాస్తారు అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది కూడా థర్డ్ సెమిస్టర్ వాళ్ళే రాస్తారు సో ఈ రెండు కూడా థర్డ్ సెమిస్టర్ వాళ్ళే రాస్తారు ప్రెజెంట్ C23 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో మార్చ్ అండ్ ఏప్రిల్లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికే ట్రై చేయండి ఓకే సో ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఎలా రాయాలి ఏమనేసి ప్రెజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెగ్యులర్తో పాటు సప్లిమెంటరీ రాయడం మీకు చాలా కష్టంగా ఉండొచ్చు ఫస్ట్ టైం మీరు ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు కాబట్టి లైక్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సో ఎందుకంటే మ్యాక్సిమమ్ ఆఫ్ స్టూడెంట్స్ బ్రదర్ నాకు 5 బ్యాక్లాగ్స్ వచ్చాయి 6 బ్యాక్లాగ్స్ వచ్చాయి 4 బ్యాక్లాగ్స్ 3 బ్యాక్లాగ్స్ ఇలా చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు మీకు ఏంటంటే రెగ్యులర్ ఎగ్జామ్ మార్నింగ్ ఉంటుంది ఇంతక C20 వాళ్ళకి చెప్పినట్టు మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది అంటే థర్డ్ సెమిస్టర్ సంబంధించి అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఓకే సో దీన్ని మనము ఎలా ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలో మీకు సో కమింగ్ వీడియో అయితే పక్కాగా వస్తుంది ఒకటి పర్టికులర్గా C23 వాళ్ళకి అండ్ ఇంకోటి పర్టికులర్గా C20 వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది సో దాన్ని బట్టి మీరైతే ముందుకు తీసుకెళ్ళచ్చు కొన్ని స్టడీ టైం టేబుల్స్ అయితే ప్రెజెంట్ అయితే ప్రిపరేషన్లో అయితే ఉన్నాయి సో ఆ ప్రిపరేషన్ అయిపోయిన వెంటనే మీకు స్టడీ టైం టేబుల్స్ కూడా రిలీజ్ చేస్తాను షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో ఈ యొక్క రోడ్ మ్యాప్ అనేది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను మంత్లీ ప్లాన్ చెప్తాను డైలీ ప్లాన్ చెప్తాను వీటిని ఫోకస్ చేయండి మీరైతే మీ యొక్క ఎగ్జామ్స్ని అయితే ఫుల్ఫిల్మెంట్ అయితే చేసుకోవచ్చు ఓకే సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతవరకు మీరు మంచిగా సపోర్ట్ చేశారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి BSDVP తెలుగు.